పోతీఫర్ అనే వ్యక్తి ఉద్యోగస్తుడును, రాజ్య సంరక్షక, సేనాధిపతి. రాజుల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు, అధికారము కలిగిన వారు, రాజరికము కలిగిన వారు, అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేసేటువంటి యోసేపు ఈ 39వ అధ్యాయంలో రాయబడినటువంటి అంశంలో యోసేపునకు తోడై ఉన్నాను అనేటువంటి మాట ఆదికాండము 39వ అధ్యాయములోని 2వ వచనములోను, 3వ వచనములోను, 21వ వచనములోను, 23వ వచనములో 4 సార్లు రాయబడి ఉండిద్ది అనమాట. తోడై ఉన్నాను, తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. సందర్భాన్ని బట్టి, శోధనను బట్టి, అవసరాన్ని బట్టి తోడై ఉన్నాను అనే మాట దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రత్యక్షమైనట్టు మనం చూసుకోగలుగుతాం. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్వరము వినబడింది, మాట వినబడింది, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవటం అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రసారము అంటే లైవ్ ప్రోగ్రాం అన్నమాట. అంటే దేవుడు లైవ్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దర్శించి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు. కానీ యోసేపుగా ఛాన్స్ లేదు. కానీ యోసేపు విషయాలలో కేవలము తోడై ఉండట అనే మాట మాత్రమే ఆయనకు సెలవిచ్చి ఉన్నది. దేవుడు తోడై ఉంటేనే మరి యోసేపు జీవితము ఎన్ని శోధనలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా సరే మరి నెట్టుకుంటూ పోయాడు అనమాట. కాబట్టి పిలవబడుటకు, ప్రత్యక్షమవుటకు, స్వరాలు వినబడుటకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు అవకాశం ఉంది. కానీ యోసేపు విషయాలలో కేవలము తోడు అనే మాట మాత్రమే అక్కడ ఉంది. ఈరోజు నీ విషయాలలో, నా విషయాలలో దేవుడు మనకు దర్శన రూపములోను, మనకు కళల రూపములోను, స్వరముల రూపములోను, వాక్యముల రూపములోను, బైబిల్ రూపములోను, ఆత్మరూపములోను దేవుడు ఎన్నో సహాయం చేస్తూ ఉన్నాడు, కాపుదలను ఇస్తూ ఉన్నాడు. కానీ యోసేపు విషయాలలో కేవలం ఒక్క తోడు అనే వాగ్దానమే తప్ప మరి ఇంకొకటి ఏది లేనే లేదన్నమాట. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ధైర్యముగా ఉండాలి. పరిస్థితులు అనుకూలించినా, అనుకూలించకపోయినా, మనం ఏ స్థితిగతులలో ఉన్నా, మనము దిగజారిపోయిన స్థితిగతులలో ఉన్నా, జయము కలిగిన పరిస్థితుల్లో ఉన్నా, ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, జనసమూహం ఉన్నా లేకపోయినా, సంఘము పెద్దదైనా చిన్నదైనా, ఆదాయం పెద్దదైనా చిన్నదైనా, విశ్వాసులైనా శావుకులైనా, ఆయన మాట తోడుగా ఉంటే చాలు.